నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు రెండు పాన్ వరల్డ్ సినిమాల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకటి యష్ నటిస్తున్న టాక్సిక్ అండ్ మరొకటిది రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి. టాక్సిక్ హాలీవుడ్ సంస్థ లయన్స్ గేట్ డిస్ట్రిబ్యూషన్ లోకి రావడంతో ఇప్పుడు వారణాసి బిజినెస్ పై కూడా చర్చ మొదలైంది. అసలు టాక్సిక్ కు వచ్చిన డీల్ ఏంటి? వారణాసి బిజినెస్ ఎక్కడి వరకు వచ్చింది? ఈ రెండు సినిమాల్లో గ్లోబల్ మార్కెట్ విషయంలో ఎవరి ప్లాన్ ఎలా ఉంది? ఇప్పుడు తెలుసుకుందాం. యష్ సినిమా అంటే ఇప్పుడు కేవలం కన్నడ మార్కెట్ మాత్రమే కాదు. కేజీఎఫ్ తర్వాత యష్కు దేశవ్యాప్తంగా ఓవర్సీస్లో కూడా మంచి మార్కెట్ వచ్చింది. అందుకే టాక్సిక్ను కూడా మేకర్స్ చాలా పెద్ద స్కేల్లో తీసుకువెళ్తున్నారు. ఈ సినిమా కన్నడతో పాటు ఇంగ్లీష్లో కూడా షూట్ చేశారు. ఇప్పుడు ఇంగ్లీష్ వెర్షన్ను అంతర్జాతీయ మార్కెట్లలో లయన్స్ గేట్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. అంటే టాక్సిక్కు ఇది కేవలం మరో డిస్ట్రిబ్యూషన్ డీల్ కాదు, సినిమాను గ్లోబల్ ఆడియన్స్కి తీసుకుని వెళ్లే విషయంలో చాలా కీలకమైన అడుగు. ఇక్కడ ఒక విషయం మాత్రం క్లియర్గా చెప్పాలి. లయన్స్ గేట్తో జరిగిన డీల్కు సంబంధించిన పూర్తి ఆర్థిక వివరాలు, అంటే ఎన్ని కోట్లకు ఒప్పందం కుదిరింది అనే విషయం అధికారికంగా బయటకు రాలేదు. కాబట్టి సోషల్ మీడియాలో కనిపించే కొన్ని భారీ నెంబర్లను కన్ఫర్మ్డ్ డీల్గా చెప్పడం కరెక్ట్ కాదు. కానీ లయన్స్ గేట్ లాంటి అంతర్జాతీయ సంస్థ టాక్సిక్ ఇంగ్లీష్ వర్షన్ను డిస్ట్రిబ్యూట్ చేయడం మాత్రం సినిమాకు గ్లోబల్ రీచ్ తీసుకురావడానికి పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా యష్కు కేజీఎఫ్తో వచ్చిన ఇంటర్నేషనల్ గుర్తింపు ఇప్పుడు టాక్సిక్కు ఉపయోగపడే అవకాశం ఉంది. అదే సమయంలో ఇప్పుడు అందరి చూపు వారణాసి వైపు కూడా తిరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసిపై మొదటి నుంచే పాన్ వరల్డ్ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. జూలైలో రాజమౌళి చెప్పిన ప్రకారం అప్పటికి దాదాపు 80 రోజుల షూటింగ్ ఇంకా పెండింగ్లో ఉంది. సినిమా 2027 ఏప్రిల్ 7న థియేటర్లలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమాకు రిలీజ్కు ఇంకా టైం ఉన్నప్పటికీ బిజినెస్ మాత్రం ముందే మొదలైందనే టాక్ ఉంది. ఫిబ్రవరిలోనే వారణాసి థియేట్రికల్ ఓటీటీ రైట్స్ కోసం చర్చలు మొదలయ్యాయని రిపోర్టులు వచ్చాయి. ముఖ్యంగా నైజాం ఓవర్సీస్ మార్కెట్లకు సంబంధించి పెద్ద డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అంటే సినిమా పూర్తయ్యేలోపే భారీ బిజినెస్ డీల్స్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఇక్కడే టాక్సిక్, వారణాసి మధ్య అస్సలు తేడా కనిపిస్తుంది. టాక్సిక్ విషయంలో ఒక అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ భాగస్వామి పేరు బయటకు వచ్చింది. లయన్స్ గేట్ ఇంగ్లీష్ వెర్షన్ను అంతర్జాతీయంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతుందనే సమాచారం ఇప్పుడు స్పష్టంగా ఉంది. కానీ వారణాసి విషయంలో ఇప్పటివరకు ఇలాంటి గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ డీల్ అధికారికంగా ప్రకటించలేదు. భారీ బిజినెస్ చర్చలు జరుగుతున్నాయనే రిపోర్టులు ఉన్నా ఎవరు ఏ ఏరియాను తీసుకున్నారు, ఎంత మొత్తానికి తీసుకున్నారు అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్సిక్ లయన్స్ గేట్ వచ్చింది. మరి వారణాసికి ఎవరు వస్తారు అనే చర్చ మొదలైంది. వారణాసి విషయంలో మాత్రం అంచనాలు చాలా పెద్దగా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు రాజమౌళి, మరోవైపు మహేష్ బాబు, పైగా త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళికి అంతర్జాతీయంగా వచ్చిన గుర్తింపు కూడా ఉంది. మహేష్ బాబుకు కూడా గ్లోబల్ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వారణాసిలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమారన్ వంటి నటులు కూడా కీలక పాత్రల్లో ఉన్నారు. టైం ట్రావెల్, అడ్వెంచర్, మైథాలజీ ఇలా చాలా ఎలిమెంట్స్తో సినిమా తెరకెక్కుతుంది. ఈ కాంబినేషన్ వల్లే సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేయడానికి మంచి స్కోప్ ఉంది. ఇదే సమయంలో టాక్సిక్ కూడా తనదైన స్టైల్లో గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేస్తుంది. యష్, గీతూ మోహన్ దాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా డార్క్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా వస్తుంది. కన్నడ, ఇంగ్లీష్లో షూట్ చేయడంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్టు 26న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది. ఇక ట్రైలర్ తర్వాత టాక్సిక్ పై బజ్ కూడా పెరిగింది. బుక్ మై షోలో సినిమాపై ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య 8 లక్షలు దాటినట్లు తాజా ట్రేడ్ రిపోర్ట్లు చెబుతున్నాయి. దీంతో సినిమా ఓపెనింగ్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే టాక్సిక్స్ వర్సెస్ వారణాసి అని చెప్పేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండు సినిమాల రిలీజ్ టైం, బిజినెస్ స్టేజ్ ఒకేలా లేవు. టాక్సిక్ రిలీజ్కు చాలా దగ్గరగా ఉంది. అందుకే దాని డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ ఇప్పుడు బయటకు వస్తుంది. వారణాసికి ఇంకా చాలా టైం ఉంది. షూటింగ్ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఆ సినిమా పూర్తి బిజినెస్ డీల్స్ తర్వాతే క్లియర్గా తెలుస్తాయి. మరోవైపు వారణాసికి సంబంధించిన ఓటీటీ డీల్పై కూడా గతంలో భారీ మొత్తాల గాసిప్స్ వచ్చాయి. అయితే అవి కూడా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి 100 కోట్ల డీల్స్ అంటూ వచ్చే ప్రతి వార్తను నిజమని చెప్పడం కంటే అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయడమే మంచిది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, లయన్స్ గేట్ లాంటి గ్లోబల్ ప్లేయర్ టాక్సిక్ వచ్చింది కాబట్టి వారణాసికి కూడా అంతకంటే పెద్ద హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు వస్తారా అనేదే. రాజమౌళి సినిమాలకు ఉన్న మార్కెట్ను చూస్తే వారణాసి కోసం కూడా పెద్ద సంస్థలతో చర్చలు జరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఏ సంస్థ పేరు బయటకు రాలేదు. మొత్తానికి టాక్సిక్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్లో ఒక అడుగు ముందుకు వేసింది. వారణాసి మాత్రం భారీ బిజినెస్ చర్చల దశలోనే ఉంది. టాక్సిక్ లయన్స్ గేట్ రావడం గ్లోబల్ మార్కెట్లో పెద్ద బజ్ క్రియేట్ చేస్తే, వారణాసికి రాబోయే డీల్ మాత్రం ఇండియన్ సినిమా బిజినెస్లో మరో రికార్డ్ అవుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.